వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. ఒక వ్యక్తి దారులు చూస్తున్నారంటే క్రియేట్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా కర్మ అనుభవించారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేయాలని ఒక పెద్ద మనిషి డబ్బులు చేతులు మారుస్తున్నారు. అసలు ఎవరతను, ఎందుకు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా స్ట్రాంగ్గా అనుకున్నారంట. మీరు అనుకుంది కరెక్టేనండి. హోమ్ లైఫ్ లేకుండా చేయాలి, ఓకేనా? హోమ్ లైఫ్ని లేకుండా చేయాలి. హార్ట్ చక్రాన్ని బ్రేక్ చేయాలి. హార్ట్ చక్రాన్ని బ్రేక్ చేయాలి అని అనుకున్నారంట. క్రియేట్ చేయడానికి అసలు అవకాశమే లేదండి. 7 మెంబర్స్ కూడా బోర్ల పడ్డారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది, లైట్ పెరుగుతుంది. అంటే అందరిలో మీరు ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు, అట్రాక్టివ్గా, ఓకేనా? ఒక మంచి ఉన్నత స్థానంలో కనిపిస్తున్నారు, గౌరవంగా కనిపిస్తున్నారు. అందుకని చెప్పి మీరు లైఫ్లో ఇంకా ఏదైనా కొత్తగా కానీ, పెద్దగా కానీ, క్రియేటివ్గా కానీ ఆలోచిస్తే వాళ్ళు ఇంకా గొప్పగా అయిపోతారు. ఇంకా గొప్ప గొప్ప పనులు చేసేస్తే నిలిచిపోతారు, ఇంకో 10 మందికి ఆదర్శం అయిపోతారు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు చేయాలనుకున్న పనిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మ్యానిపులేట్ చేయడం, మైండ్ గేమ్ ఆడడం, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు డైవర్ట్ చేయడం, ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఏదైనా సౌండ్ వస్తుందనో, లేదా పవర్ కట్ అయిందనో, లేదా ఇంకా ఏదైనా జరుగుతుందనో మీరు మీ పనిని ఆపేసి ఇంకో పని చూసుకోవడం, ఆ పని అలా లేట్ అయిపోవటం. సో ఈ విధంగా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకున్నారో, పురోగతికి, ముందుకు వెళ్ళడానికి, ఒక న్యూ బిగినింగ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని ఆపాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరు సైలెన్స్ అయిపోతారండి, సైలెంట్ అయిపోతారు, ఓకేనా? 7 మెంబర్స్ కూడా అనుకుంది జరగదు. ఆ 7 మెంబర్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా ఫుల్ స్టాప్ పడిపోద్ది, ఓకేనా? ముందుకు వెళ్లకుండా చేయలేరండి, స్లో డౌన్ చేయలేరు, స్ట్రెస్ కూడా చేయలేరండి. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో అవి రివర్స్ అయిపోయినాయి. మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్లకుండా, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వకుండా చేయాలనుకుంటున్నారు. ఒక పక్కన కొంతమంది వాళ్ళ పని చేసుకుంటున్నారు. కార్న్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, మొక్కజొన్న, పాప్కార్న్ ట్రోల్ చేయాలి, మిమ్మల్ని ట్రోల్ చేయటం సినిమా, ఓకేనా? మిమ్మల్ని ఒక సినిమా లాగా ట్రోల్ చేయటం, జోక్స్ వేయటం, మీ గురించి తప్పుగా చెప్పడం, డిస్ప్లే చేయటం, ఇలాంటి ఏదైతే పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారో దానివల్ల వాళ్ళు కర్మ మీద కర్మ, పాపం మీద పాపం మూట కట్టుకుంటున్నారు. మీరు ఊరుకున్న నేచర్ ఊరుకోదండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న మీ డివైన్ ఊరుకోదు. వాళ్ళని మీరు నిత్యం అడుగుతారుగా, పూజ చేస్తున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు మీ యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ విధంగా మీరైతే అడుగుతారుగా, ప్రొటెక్ట్ చేయండి నన్ను, నా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ అని, లేదా ఈ పని చేసి పెడుతున్నందుకని. మనం ఏదైతే వేలో ఒక దీపం వెలిగించడం కానీ, ఒక థ్యాంక్స్ చెప్పడం కానీ, అమ్మ కాపాడినందుకు థ్యాంక్స్ తల్లి అని చెప్పడం కానీ, ఓకేనా? లేదా ఒక నైవేద్యం పెట్టి మీరు అనుకున్నది అడగడం కానీ ఏదైతే చేస్తున్నారో మీరు వారి నీడలో ఉన్నారు, వారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ ద ప్రొటెక్టర్స్, ఓకేనా అండి? అంటే మీరు వాళ్ళ బిడ్డలు, ఓకేనా? సో ఆ తల్లి, అమ్మవారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మీ మీద జోక్స్ వేసి మిమ్మల్ని అందరిలోని తక్కువ చేసి చూపించాలి, మీరు చెయ్యని తప్పుకి అందరిలోని మిమ్మల్ని ఏమంటారు, లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయడం కానీ, లేదంటే లో చేసేయాలనుకుంటున్నారు, అంటే తొక్కేయాలి అనుకుంటున్నారు మీ జీవితాన్ని, ఓకేనా? మీరు ఇంకొకరికి ఎప్పుడు కూడా చెడు జరగాలని కోరుకున్నవారు కాదు, ఓకేనా? మీరు కష్టపడి మీరు నిలబడాలి అనుకున్నవారు. మీకు చెడు చేయాలి అని ప్రయత్నించి కొన్నిసార్లు చూస్తారు, వార్నింగ్ ఇస్తారు, సైన్స్ ఇస్తారు, అప్పటికి వినకపోతే ఇంక వాళ్ళకి సైలెన్సే, ఇంకా నోట మాట రాదండి. మీ అమ్మవారు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ఊరుకోరు. స్పిరిచువల్ జైల్, స్పిరిచువల్ రియలైజేషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, సూపర్ స్పీడ్గా ఉంటుంది. నార్మల్ జైల్లో లేట్ అవ్వచ్చేమో కానీ స్పిరిచువల్ జైల్లో అస్సలు లేట్ అవ్వదండి, క్షణాలలో ఉంటుంది. చాలా స్పీడ్గా వాయు వేగంతో జరిగిపోతాయి పనులన్నీ కూడా. చేసే నెగిటివ్ ఎనర్జీస్ కూడా అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతాయి, ఓకేనా? 100కి 100% మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. లెటర్ కే, లెటర్ సి, లెటర్ ఎన్ ట్రోల్ చేయడం ఆపేయాలి. లేదంటే వాళ్ళు చేసిన క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒకటి వాళ్ళ మీదే పడుతున్నాయి.
మీ విషయంలో వాళ్ళు వెలిగించడం గానీ, ఏదైతే టపాకాసులు గానీ, టపాకాయలు ఏయైతే ఉన్నాయో అవి వెలిగిచ్చి మీ మీద వేయడానికి చేసిన ప్రతీదీ కూడా అది ఇప్పుడు వాళ్ళ మీదే పడుతుంది. యెస్. మీరనుకుంది కరెక్టేనండి. మీరేదైతే అనుకుంటున్నారో అది 100కి 100% కరెక్ట్. సాడ్ చేయలేరు. చాలా స్ట్రాంగ్‌గా నిలబడి తీరుతారు. ఎమోషనల్ డ్రామాస్ ఆడడానికి అవకాశం లేదు. ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారండి. మీరు మీలా కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు కూడా. ఓకేనా? బాధ పెట్టలేరండి. ట్రై చేస్తున్న నైబర్స్ ఓకేనా? 5గురు ఇంట్లో ఫెమినిన్ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళని లాక్ చేసేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టేయాలి అని ఆలోచిస్తున్నారంట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫెమినిన్ ఎనర్జీస్ మీరు కావచ్చు, మీ కేర్ గివర్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క పార్ట్నర్ కావచ్చు. ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మీద బురద ఎయ్యాలి అని అనుకుంటే అమ్మవారు కానీ, నియర్ బై ఎవరైతే ఉన్నారో అస్సలు ఊరుకోరు. ఓకేనా? అస్సలు ఊరుకోరు. ఐసోలేట్ చేయలేరండి. ఖచ్చితంగా ఐసోలేట్ చేయలేరు. మూవ్ అయిపోండి. ఒకరికి చెడు చేయాలన్న ఆలోచన నుంచి మూవ్ అయిపోండి. ఇంగ్లీష్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. రూట్ వేసి మరి హౌస్ దగ్గర గొడవ పెట్టుకోవాలి, ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. కొలాబరేట్ చేయలేరు. మిమ్మల్ని కండిషనింగ్ చేయలేరు. ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళెవ్వరికీ కూడా అవకాశం లేదండి. అండ్ ఇక్కడ మీ లైఫ్‌ని పాజిటివ్‌గా క్రియేట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ముందుకెళ్ళకుండా చేయడానికి అవకాశం లేదు. మీ పని ముందుకెళ్ళకుండా చేయడానికి అవకాశం లేదు. ఇల్లు పని ముందుకెళ్ళకుండా చేయడానికి అవకాశం లేదు. అండ్ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళండి. ఓకేనా? మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఒంటి కాలు మీద సెలబ్రేషన్ లేకుండా చేయాలని సిగ్నేచర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఎవరైతే సిగ్నేచర్ పెట్టాలి, చేయాలి అనుకున్నారో నిజానికి వాళ్ళ మెడకే చుట్టుకుందది. ఓకేనా? దానికి వాళ్ళ టైంని వాళ్ళు ఆపేసుకున్నారు, లేదా వాళ్ళ మెడకి చుట్టుకుందండి. యెస్. సాడ్ చేయలేరు. ఖచ్చితంగా సాడ్ చేయలేరు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని చెప్పారంట. నిజానికి వాళ్ళని ఇప్పుడు అందరూ వెనక్కి తిరిగి మరీ చూస్తున్నారు. అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. మీ లైఫ్‌లో సెలబ్రేషన్ కన్ఫర్మ్ అండి. వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. ఒంటి కాలు మీద వాళ్ళ సోల్‌మేట్‌తో వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ కానీ వాళ్ళకి ఫ్యూచర్ సోల్‌మేట్, మ్యారేజ్ అయిన వాళ్ళకి ప్రెజెంట్ సోల్‌మేట్ పార్ట్నర్ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేసుకుంటున్నారు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి. మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయలేరు. లిల్లీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. తీగ, ఫ్లవర్స్ చెట్టు కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, ఎయ్యాలనుకోవడం కావచ్చు. ఓకేనా? నియర్ బై లిల్లీ తీగ ఉండడం కావచ్చు. గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయలేరండి. ఇంటి పైకప్పు లేదా గేటు ఓకేనా? గేట్ పైన పాదులు వెళ్ళటం మీరు చూసుండొచ్చు. అది మీకు అనిపించి ఉండొచ్చు. ఆ ఐడియా ఏదైతే ఉందో, ఆ వే ఆఫ్ ఆలోచన ఏదైతే ఉందో అది ఒక కన్ఫర్మేషన్. యెస్, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూసారు. ఓకేనా? సో పక్కాగా మెసేజ్ మీకే. గిల్టీగా ఫీల్ అవ్వాలి అని మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట. ఛాన్స్ లేదండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరు విక్టరీ సాధించి తీరుతారు. మీ జెండా తిరగేయాలని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి తన జెండాను దించేసుకున్నారు. యెస్, మీరు విన్నది కరెక్టే. గ్రాస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. విఘ్నం కలిగించాలి, గరిక ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అని ప్రయత్నం చేసి వారి జెండాను దింపేసుకున్నారు. ఏంజెల్కి మాత్రం గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు. మిమ్మల్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేశారో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేలా చేశారు. నిజానికి వాళ్ళు చాలా వార్నింగ్స్ ఇచ్చారు. బట్ స్టిల్ ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.